శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము 5 అధ్యాయాలు. ఇది నిత్య పారాయణకు వీలుగా అధ్యాయములో కథలు సులభ శైలిలో లిఖించబడిన దాన్ని నేను ప్రసంగం చేస్తున్నాను. శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సత్యనారాయణ వ్రతకథ ప్రథమాధ్యాయము. ఏకదా నైమచారిణ్యే ఋషయశౌనకాదయః ప్రపుచ్చరానతం మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకసారి శౌనకాది మహామునులు నైమిసారణ్యంలోకి వెళ్ళి అక్కడున్న సూత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షము కలిగించే వ్రతము ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెప్పుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు, కారణమేదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచ్చట నిర్మల శరీర కాంతితో 4 చేతులలో శంఖచక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన శ్రీ విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధముగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రము దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి, ఆ దేవదేవుడు, ఓ నారద, లోకశ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టము చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యము కలిగించి మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరమలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలం ఎటువంటిది? దాని విధానం ఎటువంటిది? ఇంతకుముందు దీన్ని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, విశాఖ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ చేస్తే శ్రేష్టము. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకి ఒకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభు అయిన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతము చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థము సత్యనారాయణ వ్రతము చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతము మొదలుపెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల పరువాలి. దాని మీద బియ్యము పోసి ఒక కలస పాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యము మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానము చేయించి మంటముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనము వృద్ధి చెందుతుంది,
పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, ఏల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునకు చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు చెప్పాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ. ఓం తత్సత్. శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్పాం అక్షతాం సమర్పయామి, ధూపం దర్శయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. నైవేద్యానికి కొబ్బరి కొట్టాలి లేదా అరటిపండు నైవేద్యము చేయవలను. హారతి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అథ ద్వితీయోధ్యాయ. ఓ ఋషులారా, పూర్వము ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినటానికి సరి అయిన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతనికి కష్టములేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికము తొలగే మార్గము చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతము చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతము చేయాలనే సంకల్పముతో మేల్కొని ఉండి మన్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతము చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుని వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని సౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి వారు ఇలా చెప్తారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతము విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరింపంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మవాడు అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది. ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవటమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనము వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతము చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతము ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహాత్మ్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకములో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ. ఓం తత్సత్. శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. గంధపుష్పం అక్షతాన్ సమర్పయామి, ధూపం దర్శయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. హారతి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. తృతీయోధ్యాయ. పూర్వము సత్యవాక్కు గల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారము చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అన్నాడు. రాజు వివరముగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగటానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా
వ్రతము చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతము ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపదముక్కులు సంపద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది, యుక్త వయస్సు వచ్చింది. భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురములో గుణవంతుడు అందగాడు అయిన వైశ్యకుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో శ్రీమన్నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తము చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామా అల్లుణ్ణి పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవసాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినటానికి తిండి లేక, సరి అయిన ఆరోగ్యము లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతము చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. ఆలస్యముగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయము వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతము నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని, వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టము, పుత్రశోకము, ధన నష్టము కలుగుతుందని చెప్తాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతము చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంక భయం లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపాదాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ. ఓం తత్సత్. శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. గంధం పుష్పం అక్షతం సమర్పయామి, ధూపం దర్శయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. హారతి శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అథ చతుర్థోధ్యాయ. రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యుడు తమ ఊరికి తిరుగు ప్రయాణము చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉంది అని అడిగాడు. వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరగా, ఓ దండి, ఏముంటే నీకెందుకు, దొంగిలించటానికి వచ్చావా, ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసలాడారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పని అయి దుఃఖించసాగాడు. కొంతసేపటికి అల్లుడు, మామ, ఇది త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగానున్నాడు. ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి సవినయముగా ఆయన ముందు మోకరిల్లి
తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటిమాటికి దుఃఖము కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. మూఢుడనగు నేనెలా తెలుసుకొనగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించవలసినది అని చెప్పి పరిపరి విధముల ఆ వైశ్యుడు త్రిదండి సన్యాసిని ప్రార్థన చేయగా ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణము కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నానన్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. అది చివరలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళుతుంది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగి పోయేలా చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా భగవంతుని మాయా, ఆ నారాయణుని యొక్క మాయని తెలుసుకొన్న శక్తులెవరు అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనము చేయటానికి ఉద్యుక్తురాలయ్యింది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి పరిగెత్తుకు వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదము తిని వస్తే అంతా సవ్యముగా జరుగుతుంది అని చెప్పగానే వైశ్యుడు కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పూర్ణిమకి, సంక్రాంతికి ఈ వ్రతము ఆచరించి ఇహపర సుఖములను పొందాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయః. ఓం తత్సత్. శ్రీ రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. గంధ పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం దర్శయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. హారతి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అద పంచమోధ్యాయ. ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజకుడు కలడు. ఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదము తీసుకొని వచ్చి ఇచ్చారు. వారు హీనకులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదము భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధనధాన్యములన్నీ నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యములను తిరిగి పొందాడు. ఓ మునులారా, చూశారా, ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణము వారైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయం కోల్పోతాడు, చివరికి సత్యపురమునకు వెళ్తాడు. సౌనకాది మునులారా, ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి
ముక్తి గలవాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగములో విశేష ఫలప్రదము కలది. ఈ దేవుడిని సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని సౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ. ఓం తత్సత్. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం